వెల్కమ్ టు వేద హోమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో గోధుమ రవ్వతో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేయండి. చాలా ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిదండి. చట్నీతో పని లేకుండా అప్పటికప్పుడు చేసుకొని అలా తినేయచ్చు. మరి ఇన్స్టెంట్గా చేసుకునే హెల్దీ గోధుమ రవ్వ బన్ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుంటున్నాను. ఒక చిన్న కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు వరకు గోధుమ రవ్వను తీసుకుంటున్నాను. దీనే బన్సీ రవ్వ అని కూడా అంటారు. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ 1-2 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత రవ్వ ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అంతే క్వాంటిటీలో హాఫ్ క్వాంటిటీ పెరుగు, అలానే పెరుగు ఎంత వేసుకున్నామో అంతే క్వాంటిటీలో నీళ్ళను కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసి మూత పెట్టేయాలి. ఒకవేళ మీ దగ్గర పెరుగు లేనట్టయితే ఫుల్ ఒక కప్పు వరకు మజ్జిగను కూడా వేసుకోవచ్చు. వేసుకొని కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఈలోగా మనం స్టవ్ వెలిగించి ఒక చిన్న ప్యాన్ పెట్టుకుంటున్నాను. ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. నూనె వేసుకున్న తర్వాత చిటికెడు ఆవాలు, చిటికెడు మినప్పప్పు, అలానే ఒక 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. వీటిని కాస్త ఫ్రై చేసిన తర్వాత మీడియం సైజు ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దానిని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మరీ బాగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. లైట్గా కొంచెం కుక్ అయితే సరిపోతుంది. అలానే తురుముకున్నటువంటి ఒక క్యారెట్ కూడా వేసుకున్నాను. నా దగ్గర ఇవే వెజ్జీస్ ఉన్నాయి కాబట్టి ఇవే యాడ్ చేశాను. మీరు ఇంకా దీంట్లో కీరా, బీట్రూట్, ఇంకా మీకు ఏదైతే వెజ్జీస్ వేసుకోవాలి అనుకుంటున్నారో వాటన్నిటిని వేసుకోవచ్చు. కావాలి అనుకుంటే పాలకూరను కూడా యాడ్ చేసుకోవచ్చు. హెల్తీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత కాస్త కరివేపాకు, కాస్త కొత్తిమీరని వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న గోధుమ రవ్వ అయితే బాగా నానిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఈ గోధుమ రవ్వ మొత్తాన్ని వేసేసుకోవాలి. మనం హాఫ్ కప్పు పెరుగు, హాఫ్ కప్పు వాటర్ వేసాం కాబట్టి అవే సరిపోతాయి. మనం ఇంకా అడిషనల్గా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన పని ఉండదు. ఎక్కడా కూడా చిన్న చిన్న పిండి ముద్దలో ఉండకుండా మెత్తగా మిక్సీ చేసుకొని దాన్ని ఒక జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను. చూడండి, మిక్సీ జార్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసేసాను. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఈ వెజ్జెస్ అన్నింటినీ వేసేసుకోవాలి. ఇందులోకి పాలకూరని అయితే యాడ్ చేస్తూ ఉంటానండి నేను రెగ్యులర్గా. ఈరోజు పాలకూర లేదు, అందుకోసం నేనైతే వేయలేదు. ఇప్పుడు మనం కర్రీ చేసినప్పుడు కూడా అందులో కూడా మనం సాల్ట్ వేయలేదు కాబట్టి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఖచ్చితంగా ఈ తాలింపుని అయితే పెట్టుకోండి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని తాలింపు పెట్టుకొని ఆ తాలింపు ఇంకా ఇవన్నీ కలిసే విధంగా కలిపేసుకోండి. చాలా బాగుంటుంది. దీంట్లోకి బేకింగ్ పౌడర్ అండి, వంట సోడా కాదు, ఇది బేకింగ్ పౌడర్ కేక్స్లో వాడుతూ ఉంటారు. అందుకే నేను ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను. దానిని వేసుకుంటున్నాను. వేసుకొని కాస్త వాటర్ వేసుకొని కలిపేసుకోవడమే. మీరు కావాలి అనుకుంటే ఈనో, వంట సోడా వేసుకోవచ్చు. అవైతే అస్సలు హెల్త్కి మంచిది కాదండి. ఇది కూడా అంత మంచిదైతే కాదు, కానీ వాటితో పోల్చుకుంటే ఇది బెటరే అండి. కాబట్టి బేకింగ్ పౌడర్ని వేసుకోండి. అసలు మేము ఏమి వేసుకోము అనుకుంటే ఒక అరగంట పాటు రెస్ట్ ఇచ్చుకోండి. అప్పుడు ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇలా చిన్న బండోస ప్యాన్ ఉంటుంది కదా, తాలింపు వేసుకునేది, అది పెట్టుకొని కాస్త ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక గరిటె వరకు పిండిని వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి సిమ్ ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే ఒక చక్కగా మంచి కలర్ వస్తుందండి. చూడండి, అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చింది కదా. ఇక దీన్ని బయటకు తీసేసుకోవడమే. మనం వేసిన తాలింపు అనేది తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి ఇలా చేసిస్తే హెల్తీగా చేసి ఇచ్చినట్టు ఉంటుంది. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు కనుక ఈ వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.